జై శ్రీరామ్. ఆపరేషన్ సింధూర్ వ్యవహారంలో కొన్ని పార్టీల పరిస్థితి చూస్తే, లేదా వాళ్ళ వాలకం, వాళ్ళ మాటలు ఇవన్నీ చూస్తుంటే కొంత నవ్వులాటగా వస్తుందన్న విషయాన్ని చాలామంది చెబుతున్నారు. అంటే నవ్వులాటగా అంటే ఇది నవ్వులాటని కాదు, సీరియస్ అని కాదు, కానీ వాళ్ళు చేస్తున్న విమర్శలు అవి ఎలా ఉన్నాయంటే నవ్వులాటగానే ఉన్నాయి. అంటే నవ్వులాటగా ఉన్నాయంటే ఇందులో వాస్తవం కూడా ఉండొచ్చు అన్నట్టుగా అనిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే రాఫేల్ విమానాలు భారతదేశంవి కూలిపోయాయనేది ఒకటి. ఇందులో సందెట్ల సడమియాగా ఒక మన త్రివిధ దళాధిపతులకు సంబంధించిన ఒక ముఖ్య వ్యక్తి మనకు కూడా కొంత ఏమన్నా మంచి చెడు ఉంటే ఉండొచ్చు అన్న విషయాన్ని చెప్పేసరికి ఇక పట్టేసుకున్నారు. సరే పట్టుకున్నారు, దాన్ని చెప్పారు. విజయం మొత్తం రిపోర్ట్ అంతా అయిపోయినాక చెప్తారేమో, ఇంకా ఆపరేషన్ సింధూర్ అయిపోలేదు, లేదా వాస్తవంగా జరిగి ఉండకపోవచ్చు. ఏదో ఒకటి మన గురించి చెప్పడానికి మన శత్రువు సిద్ధంగా ఉన్నాడు. భారతదేశం గురించి, భారతదేశ పతనం గురించి, భారతదేశంలో ఎట్లాంటి నష్టం జరిగింది ఆపరేషన్ సింధూర్ అని చెప్పడానికి అక్కడ పాకిస్తాన్లో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళే చెప్పట్లేదు అసలు ఏం జరగలేదని. కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం ఎగురుతున్నారు. ఈ రాజకీయ నాయకులందరూ మస్తు మజా చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒకటి గుర్తుకొస్తుంది అన్నాడు. అంటే ఒక 80 సంవత్సరాల ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఈ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే ఒకరు ఒక చోటు ఉంటారు, ఇంకొక చోటు ఉంటారు. ఒకరు బెంగళూరులో ఉంటారు, ఒకరు ఢిల్లీలో ఉంటారు అనుకుందాం. ఉంటే ఏం చేస్తారంటే వాళ్ళు ఇట్లా నడుస్తుంటే ఇక బెంగళూరులో ఉన్న వ్యక్తి ఎప్పుడూ ఫోన్ చేస్తుంటాడు ఢిల్లీ వ్యక్తికి, అరే నేను ఇవాళ మస్తు 5 కిలోమీటర్లు రన్నింగ్ చేసిన రాబోయి, గంట లోపల 5 కిలోమీటర్లు రన్నింగ్ చేసిన, మస్తు అన్నం తిన్నా, మస్తు ఇట్లా దీంతో మస్తు ఫ్రూట్స్ తింటున్నా, మస్తు జాగింగ్ చేస్తున్నా, మస్తు ఎక్సర్సైజ్ చేస్తున్నా, మొత్తం హల్చల్ నడుస్తుంది అని అంటాడు. అరే నేనేమో ఇక్కడ కూలబడి ఉన్నా, నా మనవరాలు నాకేమైనా తీసుకొచ్చి ఇస్తే నేను తినే పరిస్థితిలో ఉన్నా, నాకు అసలు లేవడానికి కూడా కష్టం ఉంది, కాలకృత్యాలు తీసుకోవడానికి కూడా కష్టంగా ఉన్నది. ఏమో వీడేమో ఇట్లా పోతుండు, రన్నింగ్లో చేస్తున్నట్టు 5 కిలోమీటర్ రన్నింగ్ చేస్తున్నట్టు, 3 కిలోమీటర్లు చేస్తున్నట్ట. ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతున్నాయి? వాడు ఇంత ఫిట్గా ఉన్నాడు, ఎంత గ్రేట్ ఉన్నాడు, వాడు ఎంత గొప్పోడు అని చెప్పని ఇక్కడ ఈ వ్యక్తి అనుకుంటున్నాడు. అనుకున్న తర్వాత వీనికి అర్థం కాదు. కొద్ది రోజుల తర్వాత ఇంక వీనికి మనసున పట్టలేదు. సెకండ్ వ్యక్తికి అర్థం కాక డాక్టర్ దగ్గర పోయిండు. డాక్టర్ ఇద్దరం ఒకటేసారి, మేము ఫ్రెండ్సము, ఇద్దరం ఒకటేసారి కలిసి పెరిగినాం, కలిసి తిరిగినాం. వాడేమో రోజుకు 5 కిలోమీటర్లు ఆగకుండా రన్నింగ్ చేస్తుండట, రోజు 2 లీటర్ల పాలు తాగుతుండట, రోజు కాజులు బాదాంలు ఇవన్నీ తింటున్నట, రోజు 2 కోడిగుడ్లు తింటున్నట, 1/2 కిలో చికెన్ తింటున్నట, 1/2 కిలో మటన్ తింటున్నట. అసలు నాకు తిన్నదే అరుగుతలేదు, వాడు ఎట్లా చేస్తున్నట్టే. డాక్టర్ అంటాడు, ఇది డాక్టర్ గారు, ఇది సార్, ఇది ఈ ఏజ్లో సాధ్యం కాదు, ఎంత ఆరోగ్యంగా ఉన్నా కూడా ఇవన్నీ చేయడం సాధ్యం కాదు, అది కొంచెం మీరు కూడా ఓపిక పట్టండి, అట్లా కాదంటే లేదు సార్ అని చెప్పని ప్రతిరోజు ఆ డాక్టర్ని వేధించడం ప్రారంభించాడు. చివరికి ఒక రోజు వీడియో చెప్పినానంటు, సార్ మీరు కూడా ఏం చేయరు, అతడు ఎట్లా చెప్పిండో మీరు కూడా అట్లాగా చెప్పుర్రి. అంటే మీరు కూడా, అరే నేను కూడా నువ్వు చెప్పిన తర్వాత నేను కూడా రన్నింగ్ స్టార్ట్ చేసిన పోయి డైలీ 5 కిలోమీటర్లు నేను కూడా అరగంటలో కూడా పరిగెడుతున్నా, నువ్వు లీటర్ తాగుతున్నావు, నేను రోజు 4 లీటర్ల పాలు తాగుతున్నా, నువ్వు కొన్ని 100 గ్రామ్స్ కాజులు తింటున్నావు, నేను 200 గ్రామ్ తింటున్నా, నేను 4 కోడిగుడ్లు తింటున్నా, 1/2 కిలో చికెన్ తింటున్నా, 1/2 కిలో మటన్ తింటున్నా, నా కొడుకులు మనవరాలు నాకు మస్తు సపోర్ట్ చేస్తుర్రా బాయ్ అని చెప్పి మీరు కూడా చెప్పండి సార్ అని చెప్పని వీడు చెప్తాడు, డాక్టర్ చెప్తాడు అన్నట్టు. అంటే అక్కడ అది లేదు, ఇక్కడ ఇది లేదు, కానీ మాటలు ప్రగల్భాలు అనేటివి అట్లా ఉన్నాయి. వాడెవడో డొనాల్డ్ ట్రంప్ ఎక్కడో అమెరికాలో ఉండి పాకిస్తాన్ యుద్ధం ఆపిండి అనేసరికి అబ్బా పాకిస్తాన్ యుద్ధం ఆపిండి, మరి ఎట్లా సార్ మీరు కూడా చెప్పుకోరు, ఏం కాలిపోయింది. ప్రతిపక్షాలు కూడా చెప్పుకుంటానికి ఏం పైసలు ఖర్చు అవుతాయి, చెప్పుకోరన్న పరిస్థితి వస్తున్నది. ఎక్కడైనా కూడా ఒక యుద్ధం జరిగినప్పుడు బేసికల్గా అంతో ఇంతో నష్టం జరుగుద్ది. ధర్మం వైపున్నా అధర్మం వైపున్నా ధర్మానికైనా నష్టం జరుగుద్ది. నష్టం జరిగిన తర్వాతే అధర్మం మీద విజయం దొరుకుతుంది. మహాభారత యుద్ధం చూడలేదా, రామాయణం చూడలేదా, మహాభారత ఇప్పుడు సింధూర్ చూడట్లేదా? వాస్తవంగా జరిగింది లేదు కాదు, జరిగితే ఎలా ఉంటుంది? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం పాకిస్తాన్ వాళ్ళని 10 మందిని చెప్పేసామనుకో, 10 మంది పాకిస్తాన్ ముష్కరులను చంపామంటాం. అదే ఒక భారతీయ సైనికుడు చనిపోతే ఒక భారతీయ సైనికుడు అమరుడు అయిందంటాం. అంటే చెప్పుకునే క్రమం లోపల త్యాగబుద్ధిని, దేశభక్తిని కనిపించేలా ప్రయత్నించాలా కానీ
ఆ ట్రంప్ వాడు నేనే యుద్ధం ఆపినంటే ఇక ట్రంప్ మాటిని యుద్ధం బంద్ చేసిండు, ట్రంప్ మాటిని యుద్ధం బంద్ చేసిండు, మోడీ ఆ ట్రంప్ మోసేది కింద నీళ్ళు ఆగుతుండని చెప్పని కథం అయిపోయాయి. మొత్తం ప్రపంచం అంతా నాశనం చేసి పారేస్తారన్నట్టు వీళ్ళందరూ. సరే, ఏది చేసినా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడే విధంగా అన్ని పార్టీలు మసులుకుంటే బాగుంటుంది. దీనివల్ల ఇలాంటి చేసడం వల్ల మీ ప్రతిష్ట, అంటే ప్రతిపక్షాల ప్రతిష్ట ఇంకా 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 దిగజారిపోతుంది. మీరు ఏదో గొప్పగా పోతున్నాం అనుకుంటారు, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ అది కాదు. దానివల్ల ఇంకా పెరుగుద్ది ఇప్పుడున్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క విలువ ఇంకా పెరుగుద్ది. దానివల్ల మీకు భవిష్యత్తులో రాజకీయంగా కూడా నష్టం జరుగుతుంది. ఎందుకంటే మీరు రాజకీయ నష్టం జరుగుతుందని అది ఇవన్నీ అబస్పాలు అవుతున్నారు. సో ఆపరేషన్ సింధూరు పూర్తి కాలేదు. పూర్తి ఎప్పుడు అవుద్ది అంటే పీఓకే మన చేతిలోకి వచ్చాకే. అంతవరకు ఆపరేషన్ సింధూర్ ఆగదు. ఇది అందరికీ తెలిసిన విషయమే, ప్రతిపక్షాలకు మినహా. జై శ్రీరామ్.